పక్షుల గ్రామంలో వర్షాకాలం చాలా డేంజరస్ గా మొదలైంది. వారం రోజుల నుండి నాన్ స్టాప్ గా వర్షం దంచి కొడుతుంది. ఆకాశం చిల్లులు పడినట్టు కుండపోత వాన. ఊర్లో రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. చెరువులు ఫుల్ అయిపోయి వరదలొస్తున్నాయి. పవర్ కట్ అయ్యి 3 రోజులైంది. ఎవరికి ఇంట్లో వండుకోవడానికి గ్యాస్ లేదు. కిరాణా షాపుల్లో స్టాకు లేదు. పక్షులన్నీ తమ తమ ఇళ్లల్లో ఉండిపోయి ఆకలితో అలమటిస్తున్నాయి. ఇలాంటి టైంలో మన చిచ్చుకాకి ఒక పాత గొడుగు పట్టుకొని వర్షంలో తడుచుకుంటూ ఆహారం కోసం బయలుదేరింది. గాలి తీవ్రతకి ఆ గొడుగు కూడా రివర్స్ అయిపోతుంది. చిచ్చుకాకి చిరాకుగా బురదలో కాలు వేస్తూ, అబ్బా, ఏంటి పాడవానా? నా లైఫ్ లో ఎంత వరస్ట్ వర్షం ఎప్పుడో చూడలేదు. ఇంట్లో చూస్తే కరెంట్ లేదు, ఫ్యాను తిరగదు, కనీసం మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు. ఒక యూట్యూబ్ వీడియో చూసుకుందామంటే ఫుల్ బోర్ కొట్టేస్తుంది. దానికి తోడు నా కొడుకు చిన్నగాడు 22 ఏళ్ల బొల్లోడు పొద్దున్నే లేచే అమ్మా ఆకలి, అమ్మా ఆకలి అని విసిగిస్తుంటాడు. స్విగ్గీ జొమాటో ఓపెన్ చేద్దామంటే నెట్వర్క్ లేదు. ఊర్లో ఉన్న చోటు కిరాణా షాప్కి వెళ్తే అంతా అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డు పెట్టేసింది. ఇప్పుడు ఈ వర్షంలో ఎంతో కష్టపడి ఫుడ్ కోసం వెతుకుతున్నాను. ఎవరైనా పుణ్యాత్మలు ఒక వేడి వేడి చికెన్ బిర్యానీ పార్సల్ ఇస్తే ఆ మాంసం తినేయచ్చు. నాకైతే ఈ టెన్షన్తో తలనొప్పి వచ్చేస్తుంది. దేవుడా, కనీసం ఒక బ్రెడ్ ప్యాకెట్ అయినా నా మొహాన పడే స్వామి. అలా తనలో తాను గొనుక్కుంటూ వర్షాన్ని తిట్టుకుంటూ చిచ్చుకాకి ఊరి చివరున్న ఒక పాత మర్రి చెట్టు దగ్గరికి వస్తుంది. ఆ చెట్టు చాలా పెద్దది. దాని ఆకులు దట్టంగా ఉండడం వల్ల కింద వర్షం ఎక్కువగా పడట్లేదు. కాస్త రిలాక్స్ అవుదామని చిచ్చు ఆ చెట్టు కిందున్న ఒక బండరాయి మీద కూర్చుంటుంది. అప్పుడే ఆమె కళ్ళు పక్కనే బురదలో సగం కూరుకుపోయి మెరుస్తున్న ఒక మట్టి కుండ మీద పడతాయి. చిచ్చుకాకి ఆశ్చర్యంగా చూస్తూ, హలో, ఏంటిది? ఈ పాడుపడిన చెట్టు కింద ఏదో యాంటిక్ పీస్ లాగా మెరుస్తోంది అంటూ దగ్గరకెళ్ళి బురద తుడుస్తూ, వావ్, ఇదొక పాత కలప నాటి మట్టి కొండ. డిజైన్ చూస్తుంటే చాలా క్యూట్ గా ఉంది. కానీ ఈ కొండని నేనేం చేసుకోవాలి? దీంట్లో నీళ్లు పోతామనుకుంటే ఆల్రెడీ ఊరంతా వరద నీళ్ళే ఉన్నాయి కదా. మా తాతయ్య ఒకసారి చెప్పాడులే, ఈ అడవిలో కొన్ని మ్యాజిక్ కొండలు ఉంటాయని. ఒకవేళ ఇది అదే మ్యాజిక్ పాట అయితే నాకు లాటరీ తగినట్టే కదా. ఒకసారి ట్రై చేద్దాం అంటూ కుండను పట్టుకొని, ఓ మ్యాజిక్ కొండ, నువ్వు నిజంగా మ్యాజిక్ పాటవే అయితే ఈ చలిలో వణుకుతున్న నాకు ఒక కప్పు వేడి వేడి అల్లం చాయి, ఒక ప్లేట్ క్రిస్పీ ఉల్లిపాయ పకోడీ ఇవ్వు. చిచ్చుకాకి అలా అడిగిందో లేదో క్షణాల్లో ఆ కుండ లోపల నుండి అద్రిపోయి చాయ్ స్మెల్ రావడం స్టార్ట్ అయింది. కుండ నిండా వేడి వేడి చాయ్, పక్కనే ఒక ఆకులో క్రిస్పీ ఉల్లిపాయ పకోడీలు ప్రత్యక్షమయ్యాయి. చిచ్చుకాకి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేస్తూ, ఓ మై గాడ్, ఇది నిజంగానే మ్యాజిక్ కొండ. నేను జస్ట్ అడిగానో లేదో క్షణాల్లో ఆర్డర్ డెలివరీ చేసేసింది. అదృష్టం అంతే నాది. ఇక నా లైఫ్ సెట్ అయిపోయింది. చిచ్చుకాకి ఆనందంతో ఆ వేడివేడి పకోడీలు తింటూ చాయ్ సిప్ చేస్తూ ఉంటుంది. ఆ వర్షానికి, ఆ చలికి ఆ టేస్ట్ సూపర్ గా అనిపిస్తుంది. ఒక 5 నిమిషాల్లో ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తుంది. చిచ్చుకాకి తనలో తాను, అబ్బా, చాయ్ టేస్ట్ మైండ్ బ్లోయింగ్. అయితే ఈ కొండ జస్ట్ స్నాక్స్ మాత్రమే ఇస్తుందా, లేక హెవీ మీల్స్ కూడా ఇస్తుందా? ఒకసారి టెస్ట్ చేయాలి. పోకుండా నాకు కడుపు నిండా తినడానికి వేడి వేడి మటన్ బిర్యానీ, చికెన్ కబాబు, ఫిష్ ఫ్రై, కమ్మటి పెరుగు చట్నీ కావాలి విత్ ఎక్స్ట్రా పీసెస్. వెంటనే ఆ కుండ నుండి గుమగుమలాడే మటన్ బిర్యానీ, చికెన్ కబాబ్స్ వస్తాయి. ఆ నాన్ వెజ్ స్మెల్ అడవంతా వ్యాపిస్తుంది. చిచ్చుకాకి ఆబగా వాటిని లాగించేస్తుంది. చిచ్చుకాకి ఆనందంగా చేతులు తుడుచుకుంటూ, సూపర్. ఇప్పుడు ఒక విషయం మాత్రం ఫిక్స్. ఈ మ్యాజిక్ పాట గురించి మన ఊర్లో ఎవరికి తెలియకూడదు. ముఖ్యంగా తుని పిచ్చక, చోటు చిలక, లోసి పావురం, కుహుబాత్కి అస్సలు తెలియకూడదు. వాళ్ళకి తెలిస్తే షేర్ అడుగుతారు. ఊరందరికి ఫ్రీగా దావత్ ఇవ్వమంటారు. నేను ఎవరికి ఒక్క మొక్క కూడా పెట్టనబ్బా. దీన్ని సైలెంట్ గా నా ఇంట్లోనే దాచుకుంటాను. ఈ వర్షాకాలం అంతా నేను ఒక్కదాన్ని ఎంజాయ్ చేస్తాను. అలా చిచ్చుకాకి ఆ మ్యాజిక్ కుండను తన రెయిన్ కోట్ లోపల దాచుకుని ఎవరికీ అనుమానం రాకుండా ఇంటికొస్తుంది. ఇంట్లో ఆమె కొడుకు చిన్నుకాకి ఆకలితో సోఫాలో పడుకొని టీవీ రిమోట్ తో ఆడుకుంటూ ఉంటాడు. అమ్మో, ఎక్కడికెళ్ళావు ఇంతసేపు? నేను ఆకలితో మాడిపోతున్నాను ఇక్కడ. కనీసం మ్యాగీ అయినా ఉందా ఇంట్లో? ఏమైనా ఫుడ్ తెచ్చావా? నా ఫ్రెండ్ బండుగాడు వాళ్ళ ఇంట్లో కనీసం బ్రెడ్ జామ్ అయినా తింటున్నాడట. నాకు అది కూడా లేదు. చిచ్చుకాకి కంగారుగా కుండను దాచుకుంటూ, ఏ ఫోటో లేదురా బాబు. బయటంతా ఫుల్ లాక్డౌన్ లాగా ఉంది. షాపులన్నీ క్లోజ్. నువ్వు కాసేపు సైలెంట్ గా కూర్చో.
నేను లోపలికెళ్ళి ఏమైనా పాత బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయేమో వెతుకుతాను. నన్ను అసలు డిస్టర్బ్ చేయకు. చిచ్చుకాకి తన బెడ్రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. మ్యాజిక్ కుండను బెడ్ మీద పెట్టి తనకిష్టమైన స్వీట్స్ ని ఫ్రైడ్ రైస్ అడుగుతుంది. ఆ వంటల స్మెల్ డోర్ గ్యాప్ లో నుండి బయటున్న చిన్నుకాకి వెళ్తుంది. చిన్నుకాకి స్మెల్ పీలుస్తూ, హే, ఇదేంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ స్మెల్ వస్తుంది? మా అమ్మ రూమ్ లోపల ఏమైనా సీక్రెట్ గా కుకింగ్ చేస్తుందో? అమ్మా, డోర్ తీయమ్మా, నాకు ఆ వాసనకి పిచ్చెక్కిపోతుంది. నాకు తెలుసు, నువ్వేదో స్నాక్స్ దాచావు. చిచ్చుకాకి లోపల నుండి అరుస్తూ, ఆ, నీకు మతిపోయిందేవరా? ఆకలికి నీకు అన్ని వాసనలు వస్తూ ఉంటాయి. నేను జస్ట్ అగరబత్తీలు వెలిగించాను. దాని స్మెల్ అయి ఉంటుందిలే. సైలెంట్ గా పడుకో. ఇక్కడేమీ లేదు. నేను దేవుడికి పూజ చేసుకుంటున్నాను. ఇక మరుసటి రోజు ఉదయం వర్షం కాస్త తగ్గడంతో ఊరి పక్షులన్నీ రచ్చబండ దగ్గర ఉన్న పెద్ద రేకుల షెడ్ కింద మీటింగ్ కి వస్తాయి. టోనీ పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రద్ద, లూసీ పావురం, కుహుబాతు మరియు వాళ్ళ పిల్లలు బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక అందరూ చాలా నీరసంగా ఆకలితో ముఖాలు మార్చుకుని కూర్చుంటారు. లూసీ పావురం బాధగా, చూసారా మహిగారు, మన పరిస్థితి ఎంత వరస్ట్గా తయారైందో. నా ఇల్లు సగం మునిగిపోయింది. అసలు ఈ వర్షం ఎప్పుడు ఆగుతుందో, మనకి ఫుడ్ ఎప్పుడు దొరుకుతుందో అర్థం కావట్లేదు. రాత్రంతా చలికి వణికిపోతూనే ఉన్నాం. కుహుబాతు విసుక్కుంటూ, నాకైతే చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది లూసీ. మన ఊర్లో కనీసం పవర్ బ్యాకప్ లేదు. ఆ సిటీలో అయితే అపార్ట్మెంట్లో జనరేటర్లు ఉంటాయి. ఆర్డర్ చేస్తే ఫుడ్ వస్తుంది. ఈ పల్లెటూరులో ఉంటే నా లైఫ్ అంతా బోర్ అయిపోతుంది. ఇక్కడ కనీసం ఇన్వర్టర్ కూడా లేదు ఎవరికి. మనం పుట్టింటికి సిటీకి వెళ్ళిపోదామంటే బస్సులు కూడా లేవు. కంట్రోల్ కుహు, ఇది నేచురల్ కెలామిటీ. ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు సిటీ అయినా పల్లెటూరు అయినా ఒకటే. మనం కలిసికట్టుగా ధైర్యంగా ఉండాలి. ఒకరికొకరం హెల్ప్ చేసుకోవాలి. అవును కుహు, పిల్లల్ని చూడు ఎంత డల్ గా ఉన్నారు. నా కూతురు బుచ్చి, చోటు కొడుకు పన్ను ఇద్దరు కాలేజీకి వెళ్ళలేక, ఇంట్లో తినడానికి సరైన ఫుడ్ లేక ఫేసులు మాడిపోయున్నాయి. ఇంట్లో ఉన్న బియ్యం నిన్నటికే అయిపోయాయి. అవునమ్మా, నాకైతే చాలా హెడేక్ గా ఉంది. కనీసం ఒక బ్రెడ్ ముక్క కూడా లేదు తినడానికి. నేను పన్ను ఆన్లైన్ లో గేమ్స్ ఆడుకుందామంటే కరెంట్ లేదు, వైఫై సిగ్నల్ కూడా లేదు. ఫుల్ టెన్షన్ గా ఉంది లైఫ్. నిజమే పిన్ని, నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. ఈ వరదలు పోయేదాకా మనం ఎలా బ్రతకాలో ఏమో. మా అమ్మ షాప్ లో ఉన్న చిప్స్ ప్యాకెట్లన్నీ నిన్ననే తినేసాము. అందరూ అలా సాడ్ గా మాట్లాడుకుంటూ ఉంటుంటే చిచ్చుకాకి ఫుల్ ఎనర్జెటిక్ గా నవ్వుకుంటూ మంచిగా రెడీ అయ్యి అక్కడికొస్తుంది. ఆమె ఫేస్ లో ఎక్కడా నీరసం లేదు. చాలా యాక్టివ్ గా ఉంది. వర్షంలో కూడా ఆమె మొహం గ్లో అవుతుంది. చోటు చిలుక ఆశ్చర్యంగా, ఏంటి తని, ఆ చిచ్చుకాకిని చూడు. మనమంతా ఇక్కడ ఆకలితో నీరసపడిపోతుంటే దానికి మాత్రం మొహం ట్యూబ్ లైట్ లాగా వెలిగిపోతుంది. ఏదో పెద్ద పార్టీ చేసుకుని వచ్చినట్టుంది. నడకలో భలే స్టైల్ ఉంది. ఏమీ చిచ్చు, ఏంటి సంగతి? ఈ వరదల్లో కూడా నువ్వు బ్యూటీ పార్లర్ కి వెళ్ళొచ్చినట్టు భలే గ్లో అవుతున్నావు. ఇంట్లో ఏమైనా బియ్యం బస్తాలు స్టాక్ పెట్టుకున్నావా ఏంటి? మా పిల్లలకి ఏమైనా కొంచెం ఫుడ్ ఉంటే హెల్ప్ చేయొచ్చు కదా. చిచ్చుకాకి ఓవర్ యాక్షన్ చేస్తూ, అమ్మయ్యా, నేనా పుడ్డా? ఓయమ్మో, నా దగ్గర ఎక్కడితోనే. నేను కూడా 2 days నుండి ఫాస్టింగ్ కంటిన్యూ చేస్తున్నాను తెలుసా. డైటింగ్ చేస్తున్నాను కాబట్టి నా ఫేస్ లో ఇంత గ్లో వస్తుంది. మీరు కూడా యోగా మెడిటేషన్ చెయ్యండి. ఆకలేదు. నాకు ఇంట్లో కొంచెం పని ఉంది. నేను వెళ్తున్నాను. బాయ్. చిచ్చుకాకి గబగబా అక్కడి నుండి జారుకుంటుంది. కుహుపాతికి ఆమె మీద ఫుల్ డౌట్ వస్తుంది. నాకు అర్థమైపోయింది పునే. ఆ చిచ్చుకాకి నెంబర్ 1 చీటర్. ఖచ్చితంగా దాని ఇంట్లో ఫుడ్ దాచుకున్నది. నేను దాని బిహేవియర్ అబ్జర్వ్ చేశాను. అది అబద్ధం చెబుతుంది. మనం దాని ఇంటికి వెళ్ళి సెర్చ్ చేయాల్సిందే. అవునవును, కుహు చెప్పింది కరెక్టే. నిన్న రాత్రి వాళ్ళ ఇంటి వైపు నుండి ఏదో చికెన్ మసాలా స్మెల్ వచ్చినట్టు అనిపించింది. అవును, కుహు ఆంటీ చెప్పింది కరెక్ట్. మా ఫ్రెండ్ చిన్నుగాడు కూడా ఈ రోజు బయటికి రాలేదు. వాళ్ళ ఇంట్లో ఏదో మిస్టరీ జరుగుతోంది. అయితే పదండి, అందరం వెళ్ళి ఆ చిచ్చుకాకి ఏం చేస్తుందో చూద్దాం. అందరూ కలిసి సైలెంట్ గా చిచ్చుకాకి ఇంటి దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కిటికీలో నుండి లోపలికి తొంగి చూస్తారు. లోపల సీన్ చూసి అందరి మైండ్ బ్లాక్ అయిపోతుంది. చిచ్చుకాకి ఒక పెద్ద మట్టి కుండ ముందు కూర్చొనుంది. ఆ కుండలో నుండి వేడి వేడి పిజ్జాలు, బర్గర్లు, డోనట్స్, రకరకాల మిల్క్ షేకులు బయటకొస్తున్నాయి. ఆమె వాటిని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ తింటుంది. పక్కనే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఉన్నాయి. ఇక చిచ్చుకాకి తింటూ, వావ్, ఈ పిజ్జాలో చీజ్ భలే మెల్ట్ అయిపోయింది. డొమినోస్ వారికి కూడా ఈ టేస్ట్ రాదు. ఈ మ్యాజిక్ కొండ నా కోసం దేవుడిచ్చిన స్పెషల్ గిఫ్ట్.
ఆ రచ్చబండ దగ్గర అతని చోట కుహబాతు ఫేసులు చూస్తే భలే నవ్వు వచ్చేసిందిలే. వాళ్ళకి ఈ మ్యాజిక్ పాట గురించి తెలిస్తే షాక్ అవుతారు. నేనెవరికి ఒక పిజ్జా ముక్క కూడా ఇవ్వను. బయటున్న వాళ్ళందరికీ షాక్ తో పాటు ఫుల్ కోపం కూడా వస్తుంది. కుహుబాతు అయితే కోపంతో రగిలిపోతుంది. చూసారా దాని సెల్ఫిష్నెస్? ఊరంతా ఫుడ్ లేకుండా అలమటేస్తుంటే తను మాత్రం లోపల కూర్చొని పిజ్జాలు బర్గర్లు లాగించేస్తుంటా. ఈ రోజు దాన్ని వదిలిపెట్టేదే లేదు. నిజమే కుహు, ఇలాంటి కష్టకాలంలో ఇంత స్వార్థం పనికిరాదు. మనం నిలదీద్దాం. చిచ్చుకాకి ఇంత స్వార్థం పనికిరాదు. మనమందరం వెళ్లి దాన్ని నిలదీద్దాం. తలుపులు నెట్టుకుని లోపలికి వెళ్తారు. వాళ్ళని చూసి చిచ్చుకాకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. చేతిలో ఉన్న బర్గర్ కింద పడిపోతుంది. ఆంటీ, ఏంటిదంట? ఈ కుండలో నుండి ఫుడ్ ఎలా వస్తోంది? నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేశావా? ఆకలితో ఉన్న మాకు ఒక్క పిజ్జా ముక్క కూడా ఇవ్వకుండా నువ్వే తింటున్నావా? చిన్నుకాకి హాల్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మో, నువ్వు నాకే ఫుడ్ పెట్టలేదు. నన్ను కూడా రూమ్ బయటే ఉంచావు కదా. ఈ మ్యాజిక్ కుండ గురించి నాకు కూడా చెప్పలేదు. నువ్వు ఎంత మోసం చేసావే నన్ను. నీ కన్న కొడుకి కూడా పెట్టలేని నీది ఒక బ్రతికిన చిచ్చు. నీకు ఆ కుండ ఎక్కడ దొరికిందో మాకు అనవసరం. ఇప్పుడు ఆ ఫుడ్ ని మా అందరికి షేర్ చేయాల్సింది. ఇది ఊరి ప్రజలందరి హక్కు. చిచ్చుకాకి కుండను గట్టిగా కౌగిలించుకుని కవర్ చేస్తూ, అన్నా నెవర్. ఇది నాకుండా నాకు దొరికింది. నేను ఎవరికి ఒక్క బయట కూడా ఇవ్వను. మీకు కావాలంటే మీరు వెళ్ళి అడవిలో వెతుక్కోండి. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. మీకెవరికి ఇక్కడ పర్మిషన్ లేదు. చిచ్చుకాకి అహంకారం, స్వార్థం చూసి ఆ మ్యాజిక్ కుండకి కోపం వస్తుంది. మ్యాజిక్ కుండలు ఎప్పుడు మంచి మనసున్న వాళ్ళకే హెల్ప్ చేస్తాయి. అత్యాస పడితే పనిష్మెంట్ ఇస్తాయి. కుండ అమాంతం వేడెక్కడం మొదలైంది. దానిలో నుండి పొగలొస్తాయి. చిచ్చుకాకి చేతులు కాలిపోయి కుండను వదిలేస్తూ, అమ్మా, కొండ కాలిపోతుంది. ఏమైంది దీనికి? వెంటనే ఆ కుండలో నుండి ఫుడ్ రావడం ఆగిపోయి భయంకరమైన వేడి వేడి స్పైసీ మిరియాల రసం, మట్టి నీళ్లు కలగలిపి ఒక వరదలాగా పొంగి రావడం స్టార్ట్ అయింది. ఆ రసం ఎంత స్పీడ్ గా వస్తుందంటే క్షణాల్లో ఆ రూమ్ అంతా నిండిపోయింది. బాబాయ్ హెల్ప్! ఈ కొండలో నుండి ఫుల్ రసం వచ్చేస్తుంది. నా ఇల్లు మునిగిపోతుంది. తుని, చోటు, మహి, కుహు, లూసి అందరూ కంగారుగా బయటికి పరిగెత్తారు. ఆ వరద స్పీడ్కి చిచ్చుకాకి ఇంట్లో ఉన్న సామాన్లు, సోఫా, టీవీ, ఫ్రిడ్జ్ అన్ని తేలిపోతాయి. చిచ్చుకాకి ఈత రాకపోవడంతో ఆ నీళ్లలో మునిగిపోతూ గిలగిలా కొట్టుకుంటూ చిచ్చుకాకి ఏడుస్తూ నీళ్లు మింగుతూ, రక్షించండి, నన్ను కాపాడండి. ఆ మిరియాల రసానికి నా కళ్ళు మండిపోతున్నాయి. నేను మునిగిపోతాను. ప్లీజ్ హెల్ప్. చూసారా దేవుడి పనిష్మెంట్ ఎలా ఉందో? సెల్ఫిష్ గా ఆలోచిస్తే ఇలాగే జరుగుతుంది. దీనికిది కరెక్ట్ గా సరిపోయింది. అవును లూసీ, దాని కర్మ ఇది అనుభవిస్తుంది. మనం వదిలేద్దాం. లూసీ, కుహు, అలా అనకండి. కోపంలో ఉన్నా కూడా మనం ప్రమాదంలో ఉంటే చూస్తూ ఊరుకోకూడదు. బన్ను, చిన్ను, త్వరగా వెళ్లి ఆ గుడారం దగ్గరున్న లావుపాటి తాళ్ళు తీసుకురండి. దాన్ని లాగుదాం. బన్ను, చిలుక, చిన్నుకాకి, బుజ్జి అందరూ కలిసి ఒక పొడవైన తాడుని తీసుకొనొచ్చి చిచ్చుకాకి వేస్తారు. అంటే తాడు గట్టిగా పట్టుకో, మేమంతా కలిసి లాగుతాం. భయపడకా. అందరూ కలిసి తమ ఫుల్ స్ట్రెంగ్త్ యూజ్ చేసి చిచ్చుకాకిని ఆ వరద నీళ్ళల్లో నుండి బయటికి లాగుతారు. అప్పటికే ఆమె బాగా అలసిపోయి బురదతో నిండిపోయి చలికి వణికిపోతూ ఉంటుంది. చిచ్చుకాకి కన్నీళ్లతో తుని కాళ్ల మీద పడి, సారీతోనే నన్ను క్షమించండి. నా ఓవర్ యాక్షన్, నా పిసనారితనం వల్ల నాకే పెద్ద డామేజ్ జరిగింది. నేను ఎంత చీప్ గా బిహేవ్ చేశానో నాకిప్పుడు అర్థమైంది. ఆ మ్యాజిక్ పాట అందరికి ఫుడ్ పెట్టాలని వస్తే నేను దాన్ని హైడ్ చేశాను. నా తప్పు నేను రియలైజ్ అయ్యాను. నా కొడుకు కూడా పెట్టకుండా నేను చాలా పాపం చేశాను. ప్లీజ్ నన్ను క్షమించండి. చిచ్చుకాకి రియలైజ్ అవ్వగానే తుని పిచ్చుక మెల్లగా వెళ్లి ఆ వరదలో కొట్టుకొచ్చిన మ్యాజిక్ కుండను చేతుల్లోకి తీసుకుంటుంది. తుని పిచ్చుక స్వచ్ఛమైన మనసుతో, ఓ మ్యాజిక్ కుండ, ప్లీజ్ కూల్ డౌన్. మా ఫ్రెండ్ తన మిస్టేక్ తెలుసుకుంది. ఈ వర్షాల వల్ల మా గ్రామ ప్రజలందరూ చాలా సఫర్ అవుతున్నారు. దయచేసి మా అందరికీ ఈ రోజు గ్రాండ్ గా ఒక దావత్ ఇవ్వు పాట. తుని పిచ్చుక రిక్వెస్ట్ చేయగానే ఆ కుండ శాంతిస్తుంది. వెంటనే ఆ కుండలో నుండి వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ, గోంగూర మటన్, ఫ్రాన్స్ ఫ్రై, నాన్ వెజ్ తో పాటు వెజిటేరియన్స్ కి పన్నీర్ బటర్ మసాలా, వేడి వేడి రోటీలు మరియు స్వీట్ గా డబల్ కా మీఠా, చల్లటి ఐస్ క్రీమ్స్ వస్తాయి. ఆ ఫుడ్ స్మెల్ కి అందరి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదంతా చూసి అందరి కళ్ళు ఆనందంతో వెలిగిపోతాయి. చూసారా, కుండ కూడా మనసున్న వాళ్ళకే రెస్పెక్ట్ ఇస్తుంది. ఈ రోజు మన ఊరికి ఫుల్ దావత్తు. చిచ్చు, నువ్వే అందరికి నీ చేతులతో వడ్డించు.
చిచ్చుకాకి ఆనందంగా అందరికీ అరిటాకులు వేసి ఫుడ్ సర్వ్ చేస్తుంది. అందరూ ఆ చల్లటి వెదర్లో వేడివేడి బిర్యానీ తింటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. బన్ను చిలుక బిర్యానీ తింటూ వావ్, టేస్ట్ అయితే అదిరిపోయింది. బిర్యానీ తింటుంటే లైఫ్ సెట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. అవునరా పండుగ, ఈ ఐస్ క్రీమ్ కూడా సూపర్ గా ఉంది. మనకి ఇక ఫుడ్ టెన్షన్ లేదు. నిజమే బుజ్జి, చిచ్చుకాకి ఆంటీలో కూడా మంచి మార్పు రావడం చాలా హ్యాపీగా ఉంది. సారీ చిచ్చు గారు, ఇందాక నేను కొంచెం హార్ష్ గా మాట్లాడాను. అవును చిచ్చు, మనమంతా ఒకటే ఊరు, కలిసుంటేనే బలం. పర్లేదు హోలోసే, నేను చేసిన పనికి ఆ మాత్రం కోపం రావడం కామనేలే. లైఫ్ లో అందరితో కలిసి పార్టీ చేసుకోవడంలో ఉన్న కిక్కు ఒంటరిగా తినడంలో ఉండదని నాకిప్పుడే ప్రాక్టికల్ గా అర్థమైంది. ఆ విధంగా ఆ మ్యాజిక్ కుండ వల్ల ఊరి ప్రజల కష్టాలు తీరిపోతాయి. చిచ్చుకాకి తన స్వార్థాన్ని పక్కన పెట్టి ఊరందరికీ రోజు ఆ కుండతో మంచి ఫుడ్ పెడుతూ మంచిగా మారిపోతుంది. ఊరి పక్షులన్నీ ఆ వర్షాకాలమంతా ఏ టెన్షన్ లేకుండా ఆ మ్యాజిక్ కుండ తెచ్చే వంటలతో ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తాయి. అడవిలో భయంకరమైన వర్షాకాలం మొదలైంది. ఉదయం నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానకు అడవంతా నీటితో నిండిపోయింది. పేదకాకి చిచ్చు తన పాత గుడిసెలో కూర్చొని ఆందోళనగా బయటికి చూస్తుంది. అప్పుడే ఆమె స్నేహితురాలు తుని పిచ్చుక అక్కడికొచ్చింది. చిచ్చు, వాన ఏమాత్రం తగ్గేలా లేదు. బయట చలికి ఎవరూ తిరగలేకపోతున్నారు. ఈదురుగాలులు ప్రాణాలు తీసేలా ఉన్నాయి. నీ పరిస్థితి ఎలా ఉంది? నీ గుడిసె ఈ గాలికి తట్టుకుని నిలబడుతుందా? నాకు చాలా భయంగా ఉంది చిచ్చు. నా పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది తని. ఈ వానల వల్ల నా కూలి పనులు పూర్తిగా ఆగిపోయాయి. రోజు గడిస్తే గాని కడుపు నిండని బ్రతుకునాది. ఇంట్లో ఉన్న గింజలన్నీ నిన్నటికే అయిపోయాయి. ఇవాళ ఉదయం నుండి నేను పస్తలే ఉన్నాను. ఆకలితో పేగుల ఆకారం మారుతున్నాయి. అయ్యో చిచ్చు, ఎంత కష్టం వచ్చింది. నువ్వు పస్తులుండడం ఏమిటి? నా దగ్గర కొన్ని జొన్న గింజలున్నాయి. నేను వెళ్ళి తీసుకొనొస్తాను. నువ్వు అవి తిని ఆకలి తీర్చుకో. స్నేహితుల మధ్య మొహమాటం ఎందుకు చెప్పు? వద్దతోనే, నువ్వు సహాయం చేస్తావని నాకు తెలుసు. కానీ నేను ఎవరి దగ్గర చేయి చాచకూడదని ఎప్పుడో నిశ్చయించుకున్నాను. ఈ రోజు నువ్వు పెడతావు, రేపు ఇంకొకరు పెడతారు. కానీ అలా బ్రతకడం నా ఆత్మాభిమానానికి అస్సలు ఇష్టం లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా శ్రమతోనే బ్రతకాలి. నీ ఆత్మాభిమానం చాలా గొప్పది చిచ్చు. కానీ ఈ భయంకరమైన వానలో బయటికి వెళ్లడమే కష్టం. ఆకులు కొమ్మలు అన్నీ తడిసిపోయాయి. ఇలాంటి సమయంలో నువ్వు పని ఎక్కడ వెతుక్కుంటావు? ఎవరు నీకు పనిస్తారు? ప్రాణాలు నిలబెట్టుకోవడానికి పంతాలు పనికిరావు. పంతం కాదుతోనే, ఇది నా నమ్మకం. వాన పడుతుంది కాబట్టే నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. మన అడవిలో అందరికీ వాన నుండి రక్షణ కావాలి. అలాగే చలిని తట్టుకోవడానికి ఏదైనా వెచ్చగా తాగాలి. నేను ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టబోతున్నాను. నా కష్టమే పెట్టుబడిగా ఈ వ్యాపారం చేస్తాను. ఏంటి వ్యాపారమా? నీ దగ్గర పెట్టుబడి పెట్టడానికి కనీసం ఒక్క గింజ కూడా లేదు కదా? అసలు ఎలాంటి వ్యాపారం చేయాలని అనుకుంటున్నావు? ఈ వానలో ఎవరైనా వ్యాపారం చేస్తారా? అదే నా ఆలోచనతోని. అందరూ చేయలేనిదే నేను చేయాలి. నా దగ్గర ఉన్న పాత మట్టి కొండలు, అడవిలో దొరికే ఆకులు, మూలికలే నా పెట్టుబడి. నేను అడవి చివరున్న తామర కొలను నుండి పెద్ద పెద్ద తామరాకులు తీసుకొని వస్తాను. వాటితో వాన పడకుండా ఉండేలా అందమైన గొడుగులు తయారు చేస్తాను. అలాగే అడవి పుదీనా, సొంటి, పసుపు, మిరియాలతో వేడి వేడి మూలికా జలం తయారు చేస్తాను. అద్భుతమైన ఆలోచన చిచ్చు. చలిలో వణుకుతున్న పక్షులకు ఈ వేడి మూలికా జలం చాలా అవసరం. తామరాకుల గొడుగులు కూడా ఎంతో ఉపయోగపడతాయి. నీ తెలివితేటలకు నేను ఆశ్చర్యపోతున్నాను. నీకు పెట్టుబడి లేకపోయినా నీ బుద్ధి బలం చాలా గొప్పది. నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను. చాలా సంతోషంతోనే. నేను వెళ్ళి ఆకులు మూలికలు తెస్తాను. నువ్వు ఈ మట్టి పొయ్యి రాజేసి నీళ్లు వేడి చేయడానికి సిద్ధం చెయ్యి. మనమిద్దరం కలిసి ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కొందాం. చిచ్చు వానను లెక్క చేయకుండా అడవంతా తిరిగి తామరాకులు మూలికలు తీసుకునొచ్చింది. ఊరి మధ్యలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు త్వరలో వాళ్ళు తమ వ్యాపారం ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. అప్పుడే అక్కడికి చోటు చిలుకొచ్చింది. ఏంటి చిచ్చు, ఈ వానలో ఇక్కడ చెట్టు త్వరలో కూర్చున్నారు? ఏదో మట్టి కుండలో వేడి చేస్తున్నారు. వాసన అడవంతా వ్యాపిస్తుంది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? రండి చోట, నేను కొత్త వ్యాపారం మొదలు పెట్టాను. చలిని పోగొట్టే వేడి వేడి మూలికా జలం, వానలో తడవకుండా తామరాకుల గొడుగులు అమ్ముతున్నాను. పేద పక్షుల కోసం తక్కువ ధరకే ఇస్తున్నాను. ఇది చాలా గొప్ప విషయం చిచ్చు. నా వంతు సహాయంగా నేను నా దుకాణం నుండి కొన్ని యాలకులు, లవంగాలు తీసుకునొచ్చాను. ఇవి కూడా నీ మూలికా జలంలో కలుపు. రుచి, వాసన ఇంకా అద్భుతంగా ఉంటాయి. నీ వ్యాపారం గొప్పగా సాగాలి. ధన్యవాదాలు చోటు.
నీ సహాయం మర్చిపోలేము. నీ లవంగాలు వేయగానే జలం వాసన మరింత కుమకుమలాడుతోంది. కుహుబాతు వణుకుతూ వస్తూ, చెచ్చో ఓ చెచ్చో, నా గొంతు వానకు చలికి పూర్తిగా గడ్డ కట్టుకుపోయింది. నాకేదైనా వెచ్చగా తాగడానికి ఇవ్వు. నేను నీకు 2 గింజలు ఇస్తాను. ఇదిగా కుహ, వేడి వేడి మూలిక జలం తీసుకో. నెమ్మదిగా తాగు, నీ చలి పూర్తిగా తగ్గిపోతుంది. కుహు తాగుతూ, ఆహా, ఇది అమృతంలాగా ఉంది చుచ్చు. నా గొంతులో ఉన్న కఫం అంతా కరిగిపోయింది. నా చలి వణుకు ఆగిపోయింది. నీ వ్యాపారం పేద పక్షులకు ఒక వరం లాంటిది. నేను అందరికీ నీ వ్యాపారం గురించి చెబుతాను. ఈ ఆకు గొడుగు కూడా ఒకటి ఇవ్వు. వ్యాపారం చాలా బాగా సాగుతుంది. అడవిలోని పక్షులన్నీ చిచ్చు దగ్గరకు రావడం మొదలుపెట్టాయి. అదే సమయంలో అటుగా పట్నం నుండి వచ్చిన అత్యంత ధనవంతులైన మహీగ్రద్ద, లూసీ పావురం వానలో గర్వంగా నడుచుకుంటూ వచ్చారు. వారు చిచ్చు వ్యాపారాన్ని చూసి అసహ్యించుకున్నారు. లూసీ, చూసావా ఇక్కడ ఏమవుతుందో? ఈ పేదకాకి చిచ్చు ఏదో వ్యాపారం చేస్తుందట. చూడ్డానికి ఎంతో విచిత్రంగా అసహ్యంగా ఉంది. ఈ చెట్టు కింద ఈ మట్టి కుండలేమిటో. అవును మహిగారు, మట్టి కుండలో ఏదో ఉడకబెడుతున్నారు. పక్కన కొన్ని చెత్త ఆకులు పెట్టుకుని కూర్చున్నారు. అసలు వీళ్ళ దగ్గర ఎవరు కొంటారేమిటి? మన పట్నంలో అయితే ఇలాంటి వాటిని దగ్గరికి కూడా రానివ్వరు. నమస్కారం మహిగారు, లోసి గారు. మీరు వానలో తడిసే చలికి వణుకుతున్నట్లున్నారు. దయచేసి వేడి మూలిక జలం తాగండి. చలి తగ్గిపోతుంది, మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఏంటి చిచ్చు, నీ దగ్గర మేము ఆ మట్టి నీళ్లు తాగాలా? మా ఇళ్లలో ఎన్నో ఖరీదైన పానీయాలుంటాయి, పండ్ల రసాలు ఉంటాయి. ఇలాంటి రోడ్డు పక్కన మట్టి కుండలో అమ్మేవి తాగితే మాకు రోగాలు వస్తాయి. నీ స్థాయికి మించిన పనులు చెయ్యకు. అవును చిచ్చు, అయినా ఈ ఆకుల గొడుగులేమిటి? ఎవరైనా చూస్తే నవ్వుతారు. మేము చాలా గొప్పోళ్ళం. మా ఈకలు తడిసినా పర్వాలేదు కానీ ఇలాంటి పేద ఆకులు పట్టుకుని నడవలేము. మా స్థాయికి ఇలాంటివి అస్సలు సరిపోవు. మహిగారు, లూసీ గారు, మీరలా మాట్లాడకండి. చిచ్చు ఎంతో కష్టపడి ఈ మూలికలు తెచ్చింది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వానలో తడిస్తే రోగాలొస్తాయి. పేదరికాన్ని ఎగతాళి చేయడం మీ స్థాయికి తగదు. మీరు మాకు నీతులు చెబుతున్నారా? మేము కోటీశ్వరులం. మాకు రోగం వస్తే పెద్ద పెద్ద వైద్యుల దగ్గరికి వెళ్తాము. ఈ పేదకాకి తయారు చేసిన మట్టి నీళ్లు మాకు అవసరం లేదులే. డబ్బు ముందు నీ శ్రమ, మీ నిజాయితీ ఎందుకు పనికిరావు. కాదండి మహిగారు, వీళ్ళ దరిద్రం చూస్తుంటే నాకు చిరాకుగా ఉంది. వాన పడుతున్నా సరే మనం మన పెద్ద భవనాలకు వెళ్ళిపోదాం. ఇక్కడ నిమిషం కూడా ఉండలేను. ఈ పేద పక్షులతో మాట్లాడటమే దండగా. మీ ఇష్టం మహిగారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎవరి కష్టాన్ని వారు నమ్ముకోవాలి. నేను నా నిజాయితీతో వ్యాపారం చేస్తున్నాను. ఎవరిని మోసం చేయడం లేదు. నా శ్రమ నన్ను కాపాడుతుందని నాకు నమ్మకం ఉంది. ప్రకృతి ముందు అందరూ సమానమే మహిగారు. నీ మాటలు వినడానికి మాకు సమయం లేదులే. నీ మాటలు నీ మట్టి కొండలో పెట్టుకో. మేం వెళ్తున్నాము. మహీ లూసీలు ఎంతో గర్వంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. కాని కాసేపటికే వాతావరణం మరింత భయంకరంగా మారింది. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో కమ్ముకొని పగలే చీకటి పడినట్లుగా మారిపోయింది. భయంకరమైన ఈదురుగాలులు అడవిలోని చెట్లను వేళ్లతో సహా కదిలిస్తున్నాయి. ఉరుములు మెరుపులతో అడవి దద్దరిల్లుతోంది. చిచ్చు, చూస్తూ ఉండగానే మన దగ్గరున్న గొడుగులన్నీ కూడా అమ్ముడుపోయాయి. మూలికాచలం కూడా కొద్దిగా మాత్రమే మిగిలింది. నీ ఆలోచన అద్భుతంగా పనిచేసింది. కానీ వాతావరణం చూస్తుంటే మరింత భయంకరంగా మారుతున్నట్లుంది. అవును తని, ఈ ఈదురుగాలులు పెరుగుతున్నాయి. అడవిలో సగం చెట్ల కొమ్మలు విరిగి పడుతున్నాయి. మన మర్రి చెట్టు తొర్ర చాలా గట్టిది కాబట్టి మనం ఇక్కడ సురక్షితంగా ఉన్నాం. కానీ బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటోనని నాకు ఆందోళనగా ఉంది. అదే సమయంలో తమ పెద్ద భవనాల్లో ఉన్న మహీ లూసీలకు ప్రకృతి తన ప్రతాపం చూపించింది. గాలి తీవ్రతకు మహీగ్రద్ద ఇల్లు ఉన్న కొమ్మ విరిగిపోయింది. లూసీ పౌరం ఇంటి పైకప్పు పూర్తిగా ఎగిరిపోయింది. మహి అరుస్తూ, అమ్మ బాబోయ్, లూసీ, నా ఇల్లు విరిగిపోయింది. నా పట్టు బట్టలు, నా బంగారు నగలు అన్ని నీళ్ళల్లో కొట్టుకుపోతున్నాయి. నన్ను కాపాడండి, నేను ఎగరలేకపోతున్నాను. వాన నీళ్లు పడి చాలా బరువుగా అనిపిస్తుంది. లూసీ వణుకుతూ, మహిగారు, నా పరిస్థితి కూడా అంతే ఉంది. నా భవనం పైకప్పు ఎగిరిపోయింది. నేను చలికి గడ్డగట్టుకుపోతున్నాను. మన డబ్బు, మన ఆస్తి ఏవి ఈ గాలిని ఆపలేకపోతున్నాయి. మనం ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకోవాలి. లేకపోతే ఈ రాత్రికి మనం బ్రతకలేము. కానీ ఎక్కడికని వెళ్తాం లూసీ? అడవిలో అన్ని చెట్లు విరిగిపోతున్నాయి. మనకు తెలిసిన వాళ్ళ ఇల్లు కూడా కూలిపోయాయి. ఇప్పుడు మన ప్రాణాలు ఎవరు కాపాడతారు? నాకు ఒకే ఒక దారి కనిపిస్తుంది మహిగారు. ఉదయం చిచ్చుకాకి మర్రి చెట్టు త్వరలో వ్యాపారం చేస్తుంది కదా. ఆ చెట్టు చాలా పెద్దది, దృఢమైంది. అక్కడికి వెళితే మనకు ఆశ్రయం దొరుకుతుంది. ఆ వేడి నీళ్లు తాగితే మన ప్రాణాలు దక్కుతాయి. కానీ ఉదయం మనం ఆమెను ఎంత ఘోరంగా అవమానించామో కదా లూసీ.
ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆమె దగ్గరికి వెళ్తాము? ఆమె మనల్ని తరిమేస్తే మన పరిస్థితి ఏమిటి? మనకు వేరే దారి లేదు కదా మహి గారు. ప్రాణాలు దక్కించుకోవాలంటే మన అహంకారాన్ని పక్కన పెట్టాల్సిందే. పదండి, త్వరగా వెళ్దాం. మహి లూసీలు వానలో పూర్తిగా తడిసి ముద్దైపోయి చలికి వణుకుతూ ప్రాణభయంతో మెల్లిగా నడుచుకుంటూ చిచ్చుకాకి వ్యాపారం చేసే మర్రి చెట్టు దగ్గరికి వచ్చారు. వాళ్ళ ముఖాల్లో ఉదయమున్న గర్వం ఏమాత్రం లేదు, కేవలం దీనత్వం మాత్రమే ఉంది. చిచ్చు, ఓ చిచ్చు, మమ్మల్ని కాపాడవే. మా ఇల్లు పూర్తిగా కూలిపోయింది. మా ఆస్తంతా వానలో కొట్టుకుపోయింది. మేము చలికి గట్టు కట్టుకుపోతున్నాం. దయచేసి మాకు ఆశ్రయం ఇవ్వు. అవును చిచ్చు, మా ఈకలన్నీ కూడా తడిసిపోయాయి. మేము ఊపిరి పీల్చుకోలేకపోతున్నాం. దయచేసి మాకు సహాయం చెయ్యి. ఉదయం చేసిన తప్పుకు మమ్మల్ని క్షమించు. అయ్యో మహి గారు, లూసీ గారు, ఉదయం మీరు ఎంత గర్వంగా మాట్లాడారు. మీ డబ్బు, మీ పెద్ద ఇల్లు మిమ్మల్ని ఈ ప్రకృతి విపత్తు నుండి కాపాడలేకపోయాయా? మీ అహంకారం ఎక్కడికి పోయింది? మమ్మల్ని క్షమించుతుని. డబ్బు ఉందన్న అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి. ఉదయం మేము మిమ్మల్ని చాలా అవమానించాంలే. పేదరికాన్ని ఎగతాళి చేశాము. కానీ ఇప్పుడు ప్రకృతి ముందు మా డబ్బు గడ్డ పలకతో సమానమని అర్థమైపోయింది. చిచ్చు, నువ్వు ఉదయం అమ్ముతున్న ఆ వేడి మూలికా జలం ఇంకా ఉందా? దయచేసి మాకు కొంచెం ఇవ్వవా? అలాగే ఆ తామరాకుల గొడుగు కూడా ఇవ్వవా? మేము ఈ చలిని తట్టుకోలేకపోతున్నాం. మా ప్రాణాలు పొయ్యేలా ఉన్నాయి. బాధపడకండి మహి గారు. కష్టం వచ్చినప్పుడు ఎవరినైనా ఆదుకోవడం మా ధర్మం. నా దగ్గర 2 ఆకుల గొడుగులు మిగిలి ఉన్నాయి. అలాగే కొద్దిగా మూలిక జలం ఉంది. మీరు తీసుకోండి. ముందు ఈ మంట దగ్గర కూర్చొని చలి తగ్గించుకోండి. మహి మూలికా జలం తాగుతూ కన్నీళ్లు పెట్టుకొని, చాలా కృతజ్ఞతలు చిచ్చు. ఈ వారిలో మమ్మల్ని ఆదుకోవడానికి మా ధనం ఏమాత్రం పనికి రాలేదు. నీ చిన్న వ్యాపారమే, నీ మంచి మనసే మా ప్రాణాలు నిలబెట్టింది. ఈ మూలికా జలం నిజంగా అమృతంలాగా ఉంది. నా చలి పూర్తిగా తగ్గిపోయి ప్రాణం లేచొస్తుంది. అవును చిచ్చు, ఈ ఆకు కొడుకు కింద ఎంత వెచ్చగా ఉందో. ఉదయం దీని విలువ తెలియక నా అజ్ఞానంతో అవమానించాను. మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించే. నువ్వు పేదదానివి కాదు చిచ్చు. నీ గుణం చాలా గొప్పది. మీరు తప్పు తెలుసుకున్నారు. అంతే చాలు లూసీ గారు. వ్యాపారం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, కష్టకాలంలో ఇతరులకు ఉపయోగపడడం కూడా. నా శ్రమ మీకు ప్రాణదానం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలా రాత్రి గడిచింది. ఉదయం సూర్యకిరణాలు నెమ్మదిగా అడవిని తాకాయి. వర్షం పూర్తిగా ఆగిపోయింది. ఆకాశం ప్రశాంతంగా మారింది. అందరూ మర్రి చెట్టు తొర్ర నుండి బయటకొచ్చారు. మహి లూసీల మనసులో పూర్తిగా మార్పొచ్చింది. చిచ్చు, ఈ రాత్రి మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. నీ శ్రమ, నీ నిజాయితీ ఎంత గొప్పవో మాకు తెలిసొచ్చింది. నీ వ్యాపారానికి తగిన మూల్యం నేను ఇప్పుడు ఇస్తాను. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత అడుగు. మీరు నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మహి గారు. నా శ్రమకు తగిన న్యాయమైన గింజలిస్తే చాలు. నేను ఉచితంగా ఎవరి దయా దాక్షిణ్యాల మీద బ్రతకను. అలా అని అత్యాశతో ఎక్కువ తీసుకోను. నా ఆత్మాభిమానం నాకు ముఖ్యం. నీ మాటలు మా కళ్ళు తెరిపించాయి చిచ్చు. ఇక నుండి మేము ఎవరిని తక్కువ చేసి మాట్లాడము. ప్రతి ఒక్కరి శ్రమను గౌరవిస్తాము. అహంకారం అనేది వినాశనానికి దారి తీస్తుందని ప్రకృతి మాకు బాగా బుద్ధి చెప్పింది. నీ వ్యాపారం ఇలాగే అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. మా ఇల్లు తిరిగి కట్టుకోవడానికి కూడా నీ సలహాలు తీసుకుంటాం చిచ్చు. ఇది చాలా సంతోషకరమైన మార్పు మహి గారు. మనమంతా కలిసికట్టుగా ఉంటే ఎలాంటి విపత్తునైనా సులభంగా ఎదుర్కోవచ్చు. చిచ్చు నిరూపించినట్లుగా కష్టపడే తత్వం ఉంటే పేదరికాన్ని జయించడం అసాధ్యం కాదు. అవును చిచ్చు, ఈ వాన నీకు కష్టం తెచ్చింది అనుకున్నాను, కానీ అది నీ జీవితాన్ని మార్చేసింది. నువ్విప్పుడు అడవిలో అందరికీ ఆదర్శంగా నిలిచావు. ఇదంతా నా ఒక్కదాని వల్లే కాలేదు తనే. మీ అందరి సహకారం వల్లే నేను ఈ వ్యాపారం చేయగలిగాను. ప్రకృతి మనకు ఎప్పుడూ ఒక పాఠం నేర్పుతూనే ఉంటుంది. శ్రమను నమ్ముకుంటే మనకు ఎప్పటికీ డోకా ఉండదు. అలా చిచ్చుకాకి తన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ స్వయం కృషితో ఒక గొప్ప వ్యాపారిగా ఎదిగింది. మహి లూసీలు తమ గర్వాన్ని వదిలిపెట్టి అందరితో కలిసిపోయారు. అడవిలోని పక్షులన్నీ చిచ్చుకాకి శ్రమను, ఆమె తెలివితేటలను ఎంతో గౌరవించడం మొదలుపెట్టాయి. ఆ అడవిలో అందరూ శ్రమకు విలువ ఇస్తూ ఐకమత్యంతో జీవించడం ప్రారంభించారు.